వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్. గత ప్రభుత్వాలు తెలంగాణను మోసం చేశాయన్న ఎర్రబెల్లి. నామినేషన్ ర్యాలీ విజయోత్సవంలా ఉందన్న మహేష్ యాదవ్. ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పుట్ట. బైక్ పై నుంచి వచ్చి వసంతకృష్ణ ప్రసాద్ నామినేషన్ దాఖలు. ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న యువత, మహిళలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మందకృష్ణ మాదిగలను పట్టించుకోలేదన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు. వరంగల్ జిల్లా ఇల్లంద ఆలయంలో దొంగల బీభత్సం. హుండీ పగలకొట్టి నగదు దోచుకున్న గుర్తు తెలియని వ్యక్తులు. గతంలో కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంటూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ వేసిన సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. వరంగల్ కలెక్టరేట్లో సుధీర్ కుమార్ నామినేషన్ వేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా తెలంగాణకు బీజేపీ మోసం చేసిందని ఎర్రబెల్లి విమర్శించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పోరాటం వల్లే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటైందన్నారు. కడియం కావ్య, ఆరూరి రమేష్కు ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ గారు 21 ఏళ్ల నుంచి ఉద్యమకారుడు. ఒక మచ్చ లేదు, ఒక అవినీతి మచ్చ లేదు, పార్టీలో మారిందనే మచ్చ కూడా లేదు. అటువంటి వ్యక్తిని ఎడ్యుకేటెడ్, వాళ్ళ కుటుంబం అంతా కూడా హనుమకొండ జిల్లాలోనే ఉన్నారు. వారి మిస్సెస్ ఇక్కడనే ఉన్నారు. వారిని కైండెడ్ గా కేసీఆర్ గారు డిక్లేర్ చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. అవతల పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కరు ఎన్నిసార్లు మోసాలు చేశారు ప్రజలను, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు. వాళ్ళ చరిత్ర చూడండి. కడియం శ్రీహరి గారి చరిత్ర చూడండి, అరూర్ రమేష్ గారి చరిత్ర చూడండి, డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర చూడండి. దయచేసి వాళ్ళందరూ వివిధ పార్టీలలో నిలబడి మోసాలు చేసి, అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి చాలా సార్లు గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర కూడా ప్రజలు గాని, మేధావులు గాని విశ్లేషణ చేయండి. అతని వ్యక్తిత్వం గాని, ఆయన చదువుకున్నప్పటి నుంచి గాని, ఆయన క్యారెక్టర్, వాళ్ళ క్యారెక్టర్ కూడా చూడాలి. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ వరంగల్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే తెలంగాణ ప్రాంతానికి కానీ, ఇక్కడ ఉండేటువంటి దానికి వరంగల్ కు సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాటిని అన్ని ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ దళమై, తెలంగాణ బలమై, తెలంగాణ గలాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో వరంగల్లకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు చెప్పిండ్రు. అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉండే ఎయిర్పోర్ట్ విషయం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చింది. ఆజాంజాయి మిల్లు మూతపడ్డ తర్వాత అదేవిధంగా దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ఏం చేశారని కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేయాలో చెప్పాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద సనత్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచార రథాలను తలసాని జెండా ఊపి ప్రారంభించారు. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తలసాని విమర్శించారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు గెలుపు ఖాయమన్నారు తలసాని. ప్రతి డివిజన్ నుంచి ఒక 350 మంది అనుకున్నాం. బూత్ కమిటీలతో పాటు కంపల్సరీగా మీటింగ్ వస్తే మరి మన పద్మారావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు వాళ్ళు కూడా వస్తారు. ఆ మీటింగ్ రోజు కొంత షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ అంటే 25వ తారీఖు నాడు మీటింగ్ అయితే 27వ తేదీ నుంచి మనం పాదయాత్ర కార్యక్రమాలు ఉంటాయి కంటిన్యూగా. రెండోది, ప్రతి డివిజన్లో మన ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం. రెండోది, ఈ 15 రోజులు కష్టపడితే మరి ఇప్పటికే మంచి రెస్పాన్స్ కూడా ఉన్నది. కాబట్టి మరి తప్పకుండా మన యొక్క నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ వచ్చే విధంగా మనం అందరం కృషి చేయవలసిన
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి కోమాలో ఉన్నాడేమో అన్నారు. జగన్ను తను అరెస్టు చేయించారని 12 ఏళ్ల తర్వాత పెద్దిరెడ్డి చెబుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ అరెస్టుకు తనకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డికి మతిస్థిమితం పోయిందా, పిచ్చికుక్క కరిచిందా అని వ్యాఖ్యానించారు. వయసు పెద్దదైతే సరిపోదని, పెద్దిరెడ్డికి సంస్కారం ఉందా అని నల్లారి చిందులు వేశారు. కోమాలో ఉన్నాడేమో నాకు తెలీదు. ఆయన 12 ఏళ్ల తర్వాత ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశానంట. జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ కి నాకేమన్నా సంబంధం ఉందా? సిబిఐ కోర్టు చేసింది. సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 12 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నన్ను కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేశాడని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అనేది మళ్ళీ చెప్తాను మీకు. 2 విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి కారణం అంటారు. విభజనకు నాకు కారణమని నేను ముఖ్యమంత్రి పదవి వదిలేశాను. ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులు చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణతో కలిసి కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్కు పుట్టా మహేష్ చేరుకున్నారు. నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూస్తుంటే విజయోత్సవ ర్యాలీలా అనిపించిందని మహేష్ సంతోషం వ్యక్తం చేశారు. దెందులూరు సహా కూటమి అభ్యర్థుల జయకేతనం ఖాయమని చింతమనేని అన్నారు. ఇవాళ మేము నామినేషన్ చేసాము. ఇవాళ ర్యాలీ కూడా అందరు కూడా జనాలు ఈ ర్యాలీని చాలా సక్సెస్ఫుల్ చేశారు. 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మనము ఇవాళ చూస్తే జనాలు వచ్చిందైనా కానివ్వండి, ర్యాలీ జరిగిన విధానం చూస్తే అప్పుడే గెలిచిపోయామనే ఇది అనిపిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. అది ఇవాళ ర్యాలీలో కనబడింది. అలాగే అందరు కూడా ఈసారి ఎన్డీఏ కూటమిని నన్ను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపేయాలని అందరికీ కోరుతున్నాను. ఎంపీ అభ్యర్థిగా మహేష్ యాదవ్ గారు, దెందులూరు నుండి నేను, మన ఇద్దరం కూడా నామినేషన్లో దాఖలు చేయడం జరిగింది. తప్పకుండా విజయం సాధిస్తాం. ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మా కూటమి ఈ ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో, ఈ రాష్ట్రం అయితే ఏమైతే కోరుకుంటున్నారో, ముఖ్యంగా శాంతి భద్రతల దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ, పోలవరం కానీ, రాజధాని కానీ అనేక అంశాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఈ పార్లమెంటు పరిధిలో మరి ఉండుగోలు దగ్గర, హైవే దగ్గర, కుమరేపల్లి దగ్గర, సీతంపేట దగ్గర ఈనాడు బ్రిడ్జి కట్టుకోకుండా అనేక మంది ప్రాణాలు పోవడానికి ఈ చేతగాని నాయకుల వల్ల, గత పాలకుల వల్ల ఆ లయంలో పూర్తయింది. అది అక్కడెక్కడ కూడా అండర్ పాస్ పెట్టలేదు. రేపు మేము గెలిపించుకున్నటువంటి ఎంపీ ద్వారా అక్కడ అండర్ పాస్ని మరి గెలవడంతో శాంక్షన్ చేపించి తప్పనిసరిగా ఆ 2 గ్రామాలకు కూడా సరైనటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం మేము. ఎంపీ అభ్యర్థి ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీగా తరలివచ్చిన పసుపు సైన్యం మధ్య టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ వేసేందుకు కృష్ణప్రసాద్ మాత్రం బైక్పై వచ్చారు. వసంత నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా ర్యాలీలో యువత, మహిళలు, పార్టీ శ్రేణులు ముందుకు సాగారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థిగా ముహూర్త ప్రకారం నామినేషన్ ఇచ్చాను. ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నియోజకవర్గ నలువ్యాప్తం నుంచి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ కలవాలని నేరుగా సమయం ర్యాలీ జనం ఎక్కువ మంది వచ్చేటప్పటికి బైక్ మీద వచ్చి నేను ముహూర్త ప్రకారం నామినేషన్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీకి వచ్చి కలుస్తాను. మీ అందరికీ 11 గంటల 55 నిమిషాలకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థిగా ముహూర్త ప్రకారం నామినేషన్ ఇచ్చాను. ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురసాల కన్నబాబు నామినేషన్ వేశారు. తన నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి
నాగమల్లితోట జంక్షన్ మీదుగా రూరల్ తహసీల్దార్ ఆఫీస్కు భారీగా ర్యాలీగా చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. జగన్ ఆశీస్సులు ప్రజాదరణ చూస్తే వచ్చేది వైసీపీ ప్రభుత్వమని కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా చలమలశెట్టి సునీల్ను, ఎమ్మెల్యేగా తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆశీస్సులతో కాకినాడ రూరల్ వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మా పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రతి ఒక్కరు తరలి వచ్చి నన్ను దీవించారు. మేము ఊహించిన దానికన్నా అందని విధంగా ఇవాళ వేలాది మందిగా నామినేషన్ తరలి వచ్చిన పరిస్థితి మీరే చూశారు. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనకి ఈ జన సందోహం కానీ అభిమానం కానీ నిదర్శనం అని చెప్పి భావిస్తా ఉన్నాం. తప్పకుండా గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు మా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారు, కాకినాడ ఎంపీ అభ్యర్థి, వారు కూడా ఘన విజయం సాధిస్తారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కాకినాడ. అన్నమయ్య జిల్లా మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్కు నిసార్ అహ్మద్ అఫిడవిట్తో కూడిన నామినేషన్ పత్రం సమర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి నిరాడంబరంగా నామినేషన్ వేసినట్టు ఆయన తెలిపారు. ఈ నెల 24న నియోజకవర్గంలోని నిమ్మనపల్లె, మదనపల్లె, రామసముద్రం మండలాలు, మదనపల్లిలోని వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా మరో సెట్ నామినేషన్ వేస్తామని వెల్లడించారు. దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. సర్వనిష్ట పూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కావటి శివనాగ మనోహర్ నాయుడు నామినేషన్ వేశారు. తనను నాన్ లోకల్ అంటున్న ప్రత్తిపాటి పుల్లారావు కూడా నాన్ లోకల్, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వారని మనోహర్ నాయుడు అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి గ్రామాల నుండి వైసీపీ కార్యకర్తలు రాకుండా టీడీపీ వారు బెదిరించారని ఆరోపించారు. నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రజలను బట్టి చూస్తే చిలకలూరిపేటలో వైసీపీ గెలుపు ఖాయమన్నారు. పుల్లారావుకి సీటు లేదని ప్రచారం రాగానే వైసీపీలోకి రావాలని ప్రయత్నించారని మనోహర్ నాయుడు చెప్పారు. భగవంతుని యొక్క ఆశీస్సులతో, మా జగనన్న దీవెనలతో, ఈ చిలకలూరుపేట ప్రజల యొక్క మద్దతుతో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. భారీ స్థాయిలో అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించడంతో పాటు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి, చేసుకు తీరతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ పొందడం కూడా జరిగింది. పైనున్నటువంటి మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేక హత్య గురించి 5 ఏళ్లు మాట్లాడకుండా ప్రొద్దుటూరు సిద్ధం సభలో జగన్ మాట్లాడాన్ని అప్రూవర్ దస్తగిరి ఆక్షేపించారు. వివేక హత్య గురించి జగన్కు ప్రతి ఒక్కటి తెలుసునని అన్నారు. హంతకుడు బయట తిరుగుతున్నాడని, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని దస్తగిరి ఖండించారు. ఎవరు చెబితే ఎవరు వివేకాను హత్య చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. జగన్ ఇంటి పక్కనే ఏర్పాటు చేసిన జై భీమ్ భారత్ పార్టీ ఆఫీసును తొలగించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని దస్తగిరి చెప్పారు. ఈ నెల 24న తాను నామినేషన్ వేస్తున్నానని దస్తగిరి తెలిపారు. రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, బాసిరెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా భాగస్తులే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎవరు హత్య చేయించినారో, ఎవరు చెప్తే ఎవరు చేసినారో అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ 5 ఏళ్ల నుంచి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముందుకు సభ అని పెట్టుకుని పేరు, సిద్ధం అనే పెట్టుకుని దానికి పేరు, ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా చెప్తా ఉన్నాడు ఈ మాటలు. అయితే నేను హంతకున్నా మీరు హంతకులా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి అతి తొందరలో. ఆ టైం కూడా దగ్గర పడింది. అయితే భారత్ పార్టీ ఆఫీసును జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన నిర్మించడం జరిగింది. అయితే కూడా ఈ ఆఫీసును తొలగించాలని చెప్పి
పూర్తి స్థాయిలో అధికారులు అయితేనేమి పోలీస్ వ్యవస్థలను అయితేనేమి పూర్తిగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు తొలగించాలని నేను క్వశ్చన్ చేసిన, అయితే దానికి పర్మిషన్ తీసుకోవాలా కదా అని చెప్పి వాళ్ళు ఒక అడ్డుకట్ట వేయడం జరిగింది. దానికి కూడా నేను పర్మిషన్ కోసం శతవిధాలుగా ప్రయత్నించినా నాకు మాదిగలను పట్టించుకోకుండా మాలలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ నాయకులను మాదిగపల్లెలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపాల్లో మాదిగ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భువనగిరి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన జిబ్లిక్పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మృతికి కారణమైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మాదిగ పల్లెల్లోకి రానియకుండా అడ్డుకోవాలని మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నా. ఇది రాజకీయాలకు అతీతంగా మాదిగలందరూ ఆలోచించి ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పరిష్కారం కాకపోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 2004-2014 మధ్యలో కేంద్రంలో అధికారం ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది. కనీసం ఈ 10 ఏళ్లు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్ లో మాట్లాడకుండా, కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకించే వికారాబాద్లో ఆర్టీసీ డ్రైవర్పై ప్రయాణికుడు నవాజ్ దాడి చేసి కొట్టడంతో సుమారు 30 ప్రైవేటు బస్సులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన తెలిపారు. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములపై నవాజ్ దాడి చేశాడు. బస్సు ఆలస్యం అవడంపై ప్రశ్నించిన నవాజ్కు భోజనం చేస్తున్నాం, 5 నిమిషాల్లో బయలుదేరుతున్నామని డ్రైవర్ కండక్టర్ చెప్పారని తెలుస్తుంది. అయితే డ్రైవర్ రాములపై దాడి చేసిన నవాజ్పై వికారాబాద్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్ కండక్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ల ఆందోళనతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కామన్ అంటే మొత్తం ఆ చుట్టూ కూడా తిప్పడానికి కారణం ఏంది? మనము రైతుబజార్ నుంచి పెట్టడానికి కారణం ఏంటంటే ఈ సందులో ఇరికిరికి అయిపోయి నీకే ఇబ్బంది అవుతుంది. 2 బస్సులు ఎదురైతే యాక్సిడెంట్ అయితే ఎవరికైతుంది ఇబ్బంది? బస్ స్టాండ్లో లంచ్ చేస్తుండగా ప్యాసింజర్ వచ్చి ఇంకా బస్సు తీయరా అని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. ఆ గొడవలో కొంచెం మా డ్రైవర్ మీద ప్యాసింజర్ చేయించారు, దెబ్బలు కొట్టడం జరిగింది. దానికి మేము మా మేనేజ్మెంట్ తరఫు నుంచి మేము కేసు పెట్టడం జరిగింది. కేసు ఎఫ్ఐఆర్ అయింది. కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ కాపీ కూడా మరి మా ఎయిర్ బస్ డ్రైవర్లకు కూడా చూపించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇట్లా అయింది, రోజు కూడా అట్లే అవుతుంది కదా, మరి ఏం చేయాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అదే మాట మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటివి కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మా 2 డ్రైవర్స్ అక్కడ బస్ స్టాండ్లో లంచ్ చేస్తుండగా ప్యాసింజర్ వచ్చి ఇంకా బస్సు తీయరా అని చెప్పేసి ప్రైవేట్ వెహికల్ దాని డ్రైవర్కి సంబంధించి రాములు డ్రైవర్ గారు భోజనం చేస్తుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి భోజనం చేసే టైంలో డ్రైవర్ గారితో గొడవపడి ఆయన చేసుకోవడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళు ఏంటంటే మాకు భవిష్యత్తులో ఇలాంటి ఏం జరగకుండా చూడమని కొంచెం రిక్వెస్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇలాంటి ఏం జరగదు. సొసైటీ కూడా మనం ఏంటంటే ఆర్టీసీ బస్ అనేది మన అందరి బస్, అది మన పబ్లిక్ ప్రాపర్టీ. దాని మీద ఎలాంటి ఎవరైనా వ్యక్తులు ఎవరైనా వాళ్ళ మీద దురుస ప్రవర్తించినా, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినా వాళ్ళ మీద చేసుకున్న కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు. సార్, ఇది గొడవలు అనేటివి వికారాబాద్లోనే కాదు, తెలంగాణలో నడుస్తున్న గొడవలే ఉన్నాయి. డ్రైవర్ల మీద దాడులు చేయడము, డ్రైవర్లను కొట్టడము, ఇంకోటి ఓనర్లు కూడా స్పందిస్తలేరు, డిఎం గారు కూడా ఏం స్పందిస్తలేరు. డిపో యాజమాన్యాలు డ్రైవర్ల మీద జర ఫోకస్ చేసి వాళ్ళకి జాగ్రత్తలు కల్పిస్తారని ఈ మన టీఎస్ఆర్టీసీ తరఫున మాకు ఎలాంటి సేఫ్టీ లేకుండా చూస్తుర్రు. డ్రైవర్లను కూడా జర వాళ్ళకు సేఫ్టీనెస్ కావాలి. ప్లస్ అది ప్రతి ఒక్కరు వచ్చి డ్రైవర్నే బెదిరిస్తుర్రు. ఎక్కడో ఉన్నోళ్ళు కూడా వచ్చి డ్రైవర్లను బెదిరించడం జరుగుతుంది. అందరూ మనసు చేసుకొని డ్రైవర్లకు సేఫ్టీ కలిగించాలని కోరుతున్నాము.
కామారెడ్డి మున్సిపల్ కార్మికులను రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు సొంత పనులకు వినియోగించుకుంటున్న వైనం వెలుగు చూసింది. మున్సిపల్ కార్మికులతో వారు తమ ఇళ్లలో పాచి పని చేయించుకుంటున్నారని తెలుస్తోంది. సుమారు 60 మంది మున్సిపల్ కార్మికులకు ఆఫీసు నుండి జీతాలు ఇస్తున్నా వారి చేత ప్రతిరోజు సొంత పనులు చేయించుకుంటున్నారని అంటున్నారు. ఎంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మాజీ మున్సిపల్ కమిషనర్ దేవేందర్ బదిలీ అయినా కార్మికుల చేత పని చేయించుకుంటున్నారని అంటున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని స్వాగత్ బార్లో ఘర్షణ జరిగింది. బార్ సిబ్బంది పట్ల అసభ్య పదజాలంతో దూషించాడని కస్టమర్పై బార్ నిర్వాహకులు, సిబ్బంది దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. దీంతో అక్కడే ఉన్నవారు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం కేంద్రం పెట్టిన పథకాల నిధులను కొందరు కేటికాళ్లు స్వాహా చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ స్కామ్లో 4 సూత్రధారులను అరెస్టు చేసినట్లు రామగుండం సిపి శ్రీనివాస్ వెల్లడించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్య పథకం ద్వారా నిరుద్యోగులకు శిక్షణ తీసుకుంటున్న యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారని సిపి అన్నారు. కొందరు శిక్షణా సెంటర్ సిబ్బంది అభ్యర్థుల నకిలీ వేలిముద్రలతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి నిధులు స్వాహా చేశారని సిపి పేర్కొన్నారు. స్కీమ్ ఇది. ఈ స్కీమ్ లో భాగంగా చిన్న చిన్న చేతి వృత్తులు లైక్ సెల్ ఫోన్ రిపేర్, తర్వాత సోలార్ ప్యానల్ రిపేర్, కెమెరా రిపేర్, ఇట్లాంటివన్నీ నేర్పించడానికి అవర్స్ లో ఉంటుంది. ఒక కోర్స్ 300 అవర్స్ ఉంటుంది, ఒకటి 400 అవర్స్ ఉంటుంది, ఒకటి 500 అవర్స్ ఉంటుంది. ఆ కోర్స్ కి తగ్గట్టుగా దాని యొక్క ఫీజు ఉంది. 75% అటెండెన్స్ కంపల్సరీ ఉంటే తప్ప అది అప్లోడ్ చేయాలి. వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నట్టు నిర్ధారించి వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నారు. సో దాన్ని ఇక్కడ స్టూడెంట్స్ లేకపోయినా కానీ వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ ని కొత్తగా తయారు చేసి ఒక మెథడ్ లో కొత్తగా తయారు చేసి వీళ్ళే ఆ ఫింగర్ ప్రింట్స్ వేస్తా ఉన్నారు. అంటే అది వాళ్ళు ఆల్రెడీ అటెండ్ అయ్యారు, స్టూడెంట్స్ వచ్చారు, అటెండ్ అయ్యారు, సర్టిఫికేట్ కోర్స్ జరుగుతూ ఉంది. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఎల్లందలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలో ఉన్న హుండీని పగలగొట్టి నగదును అపహరించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2 వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా రాత్రి ఇదే గ్రామానికి చెందిన 2 బైకులు సైతం అపహరణకు గురికావడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీశైలం మల్లన్నను టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సేవల్లో వారు పాల్గొన్నారు. చంద్రబాబు దంపతులకు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఏఈఓ హరిదాస్ అధికారులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేశారు. అధికారులు ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.